శివుడు అంటే శుభం, సౌమ్యం. హిందువుల ఆరాధ్య దైవాలలో ప్రథముడైన ఆ మహాశివుడు కొలువైన పంచారామ క్షేత్రాలలో ఒక్కటైన శ్రీ చాణుక్య కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయం అత్యంత విశిష్టమైంది. తారకాసుర సంహారం తరువాత శివలింగం పడిన ప్రదేశాలలో ఇదొకటి. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం చరిత్ర, శిల్పకళా వైభవం, స్థల పురాణ రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. తారకాసుర సంహారం అనంతరం రాక్షసుడి కంఠంలోని ఆత్మలింగం 5 ప్రదేశాలలో పడింది. అందులో ఒక ప్రదేశమే సామర్లకోట. ఈ లింగాన్ని సాక్షాత్తు కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠించడం వలన ఈ ప్రాంతం మొదట కుమారేశ్వరంగా మారింది. కాలక్రమేణా ఇది కుమారరామంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో తూర్పు చాళుక్య రాజు అయిన భీముడు నిర్మించారు. ఈయన ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయాన్ని కూడా నిర్మించడం విశేషం. అందుకే ఈ రెండు ఆలయాల నిర్మాణ శైలి, ఉపయోగించిన రాతి రకం ఒకే విధంగా ఉండడాన్ని గమనించవచ్చు. చాళుక్య భీముడు నిర్మించడం వలన ఇక్కడి స్వామివారు కుమార భీమేశ్వరుడిగా ప్రసిద్ధి చెందారు. ఈ మందిర నిర్మాణం సామాన్య శకం 892లో ప్రారంభమై సుమారు 922 వరకు కొనసాగింది. సామర్లకోట ఆలయ నిర్మాణం చాలా చక్కని శిల్పకళా వైభవాన్ని కలిగి ఉంది. 1340 నుండి 1466 మధ్య కాలంలో రాజ్యం చేసిన కాకతీయులు కూడా ఈ మందిరాన్ని కొంత పునర్నిర్మించారు. ఇక్కడ తూర్పు చాళుక్యుల నాటి శిల్పకళతో పాటు కాకతీయుల నాటి శిల్పకళను కూడా సులభంగా గుర్తించవచ్చు. ఇక్కడి శివలింగం సున్నపు రాయిచే నిర్మితమై తెల్లని రంగులో ఉంటుంది. ఇది దాదాపు 14 అడుగుల ఎత్తు కలిగి 2 అంతస్తుల మండపం వరకు విస్తరించి ఉంటుంది. శివలింగం అంతకంతకు పెరిగిపోతూ ఉండడంతో శిల్పులు దాని పైభాగాన చీల కొట్టారు అనే కథ స్థానికంగా ప్రచారంలో ఉంది. భక్తులు మొదటి అంతస్తులో లింగ దర్శనం చేసుకొని ఆపై క్రింది అంతస్తులో లింగపాద భాగాన్ని దర్శించుకుంటారు. ఇక్కడి శివుడుని కుమార భీమేశ్వరుడు అని పిలవగా అమ్మవారి పేరు బాలా త్రిపుర సుందరి. క్షేత్రపాలకుడు మాండవ్య నారాయణుడు. ఈశ్వరుడు ఇక్కడ వామదేవ స్వరూపుడుగా యోగలింగంగా వెలిశాడు. 2 అంతస్తులు కలిగిన ఈ ఆలయంలోని శివలింగం మీద చైత్ర, వైశాఖ మాసాలలో ఉభయ సంధ్యల్లో సూర్యకిరణాలు నేరుగా పడడం మరో విశేషం. ఆలయ ఆవరణలో ఉన్న 100 స్తంభాల మండపంలో ఏ 2 స్తంభాలు కూడా ఒకే పోలికతో ఉండవు. ఇది ఆనాటి శిల్పుల నైపుణ్యాన్ని చాటుతుంది. అలాగే ఊయల మండపంలో ఉన్న రాతి ఊయలను ఊపితే అది ఊగుతుంది. ఈ ఆవరణలోని భీమగుండంలో స్నానం చేస్తే పాపహారమే కాకుండా కోరిన కోరికలు నెరవేరుతాయి అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి సంవత్సరం శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వర స్వామికి మరియు బాలత్రిపుర సుందరి అమ్మవారికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నంది వాహనంపై, అమ్మవారిని సింహవాహనంపై ఊరేగిస్తారు. ఇక కార్తీక మాసంలో కూడా ఇక్కడ పూజలు, అభిషేకాలు విరివిగా జరుగుతాయి.